నర్సంపేట పట్టణంలో గ్రీన్ స్టార్ హాస్పిటల్ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి పూజలు నిర్వహించిన అనంతరం ఆసుపత్రి విభాగాలను సందర్శించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశామని నిర్వాహకులు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ కిరణ్ రెడ్డి, డాక్టర్ ఓం ప్రకాష్ తెలిపారు. ఇకపై నర్సంపేట ప్రజలు పెద్ద పట్టణాలకు వెళ్లకుండా అత్యవసర చికిత్సలతో పాటు అన్ని వైద్య విభాగాల సేవలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. నర్సంపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా సూపర్ స్పెషాలిటీ విభాగం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు న్యూరో సర్జరీ, బ్రెయిన్ కి సంబంధించినవి, అలాగే స్పైన్ కి సంబంధించిన సర్జరీస్ మరియు యూరాలజీ, కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీకి సంబంధించిన స్టంట్స్ కానీ వేయడానికి వీలుగా మనం ఇక్కడ సర్జికల్ యూనిట్ పెట్టుకున్నాము. ఈ సర్జికల్ యూనిట్ లో లామినార్ ఆపరేషన్ థియేటర్ నర్సంపేటలో మొట్టమొదటిసారిగా లామినార్ ఆపరేషన్ థియేటర్ అన్నది మనం పెట్టుకోవడం జరిగింది. దాని ప్రత్యేకత ఏంటంటే ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉండడంతో పాటు ఎన్ని గంటలు ఆపరేషన్ చేసినా కూడా అటు పేషెంట్ కానీ డాక్టర్ కానీ ఇబ్బంది కలగకుండా ఇన్ఫెక్షన్స్ తక్కువ తోటి మినిమైజ్ తోటి మనకు సర్జరీ 8 నుంచి 10 అవర్స్ సర్జరీ చేసినా కూడా ఆ పేషెంట్ కి సంబంధించిన సెల్స్, కణాలు ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ కాకుండా ప్రాపర్ గా చేయడానికి దానికి ఉపయోగించే దాని పరికరం. అలాగే మన దాంట్లో వెంటిలేటర్స్ తో పాటు మిగతా ఎక్విప్మెంట్ అన్ని కూడా సియామ్ గానీ వెంటిలేటర్స్ గానీ ఇవన్నీ కూడా సమకూర్చుకొని మనం చేయడం జరుగుతున్నది. మనకు ఈ రోజు మనం ముఖ్యంగా నర్సంపేటలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి బీద వాళ్లకు సాధ్యమైనంత వరకు తక్కువ ధరలో అందియాలన్న ఆలోచనతోటి మనం పెట్టుకున్నాం.